హాయ్ ట్రేడర్స్. గుడ్ ఈవెనింగ్. సో, మార్కెట్‌లో ఈరోజు చాలా వరకు బయింగ్ చేసుంటారు. సో, మార్కెట్‌లో మనకు అన్‌ఫార్చునేట్‌లీ మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ వచ్చేసిందండి. సో, దీని రీజన్ మీకేమైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, నాకు తెలిసిన రీజన్ చెప్తాను. సో, మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎస్ఎల్స్ లేవు గదా! సో, మార్కెట్‌లో గ్యాప్ అయింది. సో, ప్రైస్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళా 60,000 బ్రేక్ అయిందండి. సో, ఇక్కడ ఏమైంది మార్కెట్‌లో చాలా వరకు బయర్స్, రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇక్కడ బై చేయడం మొదలుపెట్టారు. ఓకే. సో, అప్ సైడ్ ఎస్ఎల్స్ లేవు సెల్లర్స్‌కి. సో, మార్కెట్‌లకి ఏ కారణం చేత పైకెళ్తున్నది మీరే చెప్పాలి. సో, ఎప్పుడైనా మార్కెట్‌లో మనకు ఒక అప్‌సైడ్ ఎళ్ళాలంటే హెవీ ఎస్ఎల్స్ అని ఉండాలి. లేదంటే బిగ్ బయర్స్, బిగ్ బుల్స్ గాని వాళ్ళేమన్నా పార్టిసిపేట్ చేషని ఉండాలి. సో, వాళ్ళెప్పుడు గూడా అప్‌సైడు పార్టిసిపేట్ చేయరు. వాళ్ళెక్కడైనా కింద గాని, కిందకొచ్చినప్పుడు కింది లో లెవెల్‌లో వాళ్ళు పైకి తీసుకెళ్ళనీకి ట్రై చేస్తారనమాట. సో, మనకిక్కడ ఏం జరిగింది? సో, మార్కెట్‌లో మనకు గ్యాప్ అయింది. సో, 60,000 అబోవ్ మార్కెట్ సస్టైన్ అయిన తర్వాతకి సో, చాలా మంది బయర్స్ గూడా వచ్చుంటారు. మా రిటైల్ ట్రేడర్స్. సో, అక్కడి నుంచి మార్కెట్‌లో మనకు అలా ఎస్కలేట్ అవుతూ మార్కెట్‌లో డౌన్ సైడ్ వచ్చేసిందండి. సో, ఇది టెక్నికల్‌గా జరిగింది. సో, నేను మనం చెప్పుకున్న మార్కెట్‌లో ఈ రేంజ్ బౌండ్‌లో ఓపెన్ అయితే, సో, మార్కెట్‌లో మనకు కరెక్షన్ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఆ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ అయితే, సో, 60,000 బ్రేక్‌ఔట్ అయ్యేది. సో, మార్కెట్‌లో మనకు అటు నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేదండి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయితే ఏమైందంటే సెల్లర్స్ అనేది యాక్టివేట్ అయిన తర్వాతకి మార్కెట్ మనకు వాళ్ళు ఎస్కలేట్ అవుతూ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది. సో, వాళ్ళ సైకాలజీ చేంజ్ చేసేది. సో, అప్పుడు మనకేంది ఇక్కడ సెల్ చేసి ఉంటారో వాళ్ళందరూ 60,000 అబోవ్ ఎస్ఎల్ తోటి అయ్యేవాటికి సో, వాళ్ళు ఎస్కలేట్ అవుతూ మనకు మార్కెట్‌లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఇప్పుడు కూడా మనం ఏం చేద్దామంటే, సో, రేపు మార్కెట్‌లో మనకు గ్యాప్ అయినా గాని, ఫ్లాట్ ఓపెన్ అయినా గాని మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతకి గ్రీన్ కలర్ పడిందంటే మార్కెట్‌లో మనకు అప్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. అప్ టు 60,000 వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ సెల్ చేసి ఉంటారో వాళ్ళ ఎస్ఎల్స్ 60,000 అబోవ్ ఉంటాయి. ఓకే. ఒకవేళ లేదు వీళ్ళు బిగ్ ప్లేయర్స్ అయ్యుండొచ్చు, సెల్లర్స్ వచ్చారు అనుకుంటే మాత్రం మార్కెట్‌లో రేపు గ్యాప్ డౌన్ అవ్వాలండి. ఓకే. గ్యాప్ డౌన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడితే మార్కెట్‌లో మనకు మళ్ళీ సెల్లింగ్ ఉంటదండి. సో, ఆ సెల్లింగ్ వచ్చేసి మనకు 59,280 వరకు ఉందండి. సో, మాక్సిమం ఇంతవరకు రాబోతుండొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మేబీ సెల్లింగ్ వస్తుండొచ్చు గానీ, ఒక ఫ్లాట్ గాని, గ్యాప్ అయిన మార్కెట్‌లో మళ్ళీ మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ బై చేసుంటారు. సో, వాళ్ళ ప్రాఫిట్ బుక్ జరిగింది. అప్ టు బయర్స్‌కి ఎస్ఎల్స్ లేవు. సో, ఇప్పుడు సెల్లర్స్ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, మార్కెట్‌లో వాళ్ళకు కొంచెం సెల్లింగ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాతకి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్‌లో రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువుందనుకుంటాను. ఒకవేళ లేదు హెవీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు రెడ్ క్యాండిల్ పడిందంటే, సో, దాని లో బిలో కూడా మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వీళ్ళందరూ ఆపరేటర్స్. సో, వీళ్ళ ఎస్ఎల్స్ వచ్చేసి మనకు 59,000 దగ్గరుంటాయి. సో, చాలా లాంగ్ ఉన్నాయి వాళ్ళయి. సో, వాళ్ళంత ఈజీగా ఎగ్జిట్ అవ్వరండి. సో, మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చేసరికి మళ్ళా పార్టిసిపేట్ చేస్తారాళ్ళు. సో, ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ గురించి. సో, రేపు మనకు గ్యాప్ అప్ అయితే మార్కెట్‌లో మనకు చాలా బెటరు. గ్యాప్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో మనకు అప్స్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఒక ఫ్లాట్ అయినా గాని మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతకి సస్టైనబుల్ మనకు బయింగ్ సైడ్ ఉంటది. ఒకవేళ లేదు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి మళ్ళా మార్కెట్ కిందకొచ్చినా గాని మళ్ళీ నిన్నటి క్లోజింగ్ అంటే ఈరోజు క్లోజింగ్ బ్రేక్‌ఔట్ ఇచ్చినా కూడా మార్కెట్‌లో మనకు అప్స్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, ఎప్పుడైతే మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యేసరికి మార్కెట్ కిందకొచ్చిన తర్వాతకి మళ్ళీ ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ అయితేనే మనకు మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది ఉంటది. ఓకే. ఒకవేళ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మాత్రం మార్కెట్‌లో మనకు ప్రైస్ రేట్ ఏందంటే, సో, మనం 15,200 వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే. సో, రేపు లెవెల్స్ వచ్చేసి సో, మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. 60,000 ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ వచ్చేసి 15,800 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 15,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 15,280 అండి. సో, నెక్స్ట్ మనం నిఫ్టీకెళ్ళిపోదాం. సో, నిఫ్టీలో కూడా మాక్సిమం ఇక్కడ బై చేసుంటారు. సో, వాళ్ళందరూ సెలెక్ట్ అయిపోయినాయండి. సో, మార్కెట్‌లో బయింగ్ చేపించి మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ అయిపోయింది. సో, మళ్ళీ కూడా బయర్స్ ఉన్నారు. వీళ్ళని ఎగ్జిట్ ఇయ్యాలంటే మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అవ్వాల్సిందే. ఓకే. అప్ టు 26,000 వరకు వీళ్ళ ఎస్ఎల్స్ ఇవ్వరండి వీళ్ళు. సో, ఎగ్జిట్ అవ్వరు. సో, జస్ట్ మనకేందంటే మార్కెట్‌లో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి సెల్లర్స్‌ని ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్‌లో క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇస్తే మాత్రం మనకు మార్కెట్‌లో కంటిన్యూ‌గా అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఒకవేళ గ్యాప్ అయితే బెటర్ అండి. సో, మనకేందంటే సో, నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో ఏందంటే మనకు గ్యాప్ గాని, గ్యాప్ డౌన్ అయితే మనకు ఒక క్లారిటీ వస్తది. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం కొంచెం వాలటాలిటీ ఉంటదండి. సో, ఎనీథింగ్ మనం ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇస్తే మాత్రం మార్కెట్‌లో మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఒకవేళ లేదు దీంట్లో నిఫ్టీలో కూడా మనకు గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు గ్రీన్ కలర్ పడిందంటే, దీంట్లో నుంచి కూడా మనకు బయింగ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. సో, నిఫ్టీలో కూడా మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మనకు ప్రైస్ రిజెక్ట్ అయితే, సో, దాని లో బిలో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అది కూడా వచ్చేసి మన 26,020 వరకు ఛాన్స్ ఉందండి. ఓకే. సో, నిఫ్టీ మన లెవెల్స్ వచ్చేసి 26,280 అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,220
అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 26,100 అండ్ సెకండ్ వచ్చేసి 26,020 అండి. ఓకే. సో, నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కెళ్ళిపోవండి. సో, దీంట్లో మనకు రేపు గ్యాప్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు గ్రీన్ కలర్ పడిందంటే మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, దీంట్లో కూడా మనకు గ్యాప్ అయిన తర్వాతకి ప్రైస్ రియాక్ట్ అయితే మాత్రం దీంట్లో కూడా మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. మార్కెట్‌లో వాలటాలిటీ ఉంటది. సో, ఈ హై గాని ఈలోగా బ్రేక్ అయితే మనకు మార్కెట్‌లో మూవ్‌మెంట్ అనేది ఉంటదండి. సో, దీంట్లో కూడా మనకు ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళ ఎస్ఎల్స్ మాక్సిమం ఇట్టే ఉంటాయండి. ఓకే. సో, ఇక బయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేయడం మాత్రం మనకు మార్కెట్‌లో 85,000 వరకు మనకి ఎస్ఎల్స్ ఇవ్వరండి వీళ్ళు. జస్ట్ మనకు ట్రాప్ చేసేదాకా మళ్ళీ మార్కెట్‌లో అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. సో, నా వీడియోస్, నా అనాలిసిస్ మీకు యూజ్‌ఫుల్ అవుతుందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బై. గుడ్ నైట్.